యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. ಯೇಸುಕ್ರಿಸ್ತ ದೇವರ ಶ್ರೇಷ್ಠವಂತ ನಾಮದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. దేవుని యొక్క వాక్యము చెంతకి రావడం దేవుడు ఒక విశ్వాసకింటున్న ఇచ్చిన ధన్యత. ದೇವರ ವಾಕ್ಯದ ಹತ್ರ ಬರುವಂತದ್ದು ವಿಶ್ವಾಸಗಳಿಗೆ ಕೊಟ್ಟಂತ ಒಂದು ಧನ್ಯತೆ. ఈ వాక్యమే గనుక లేకపోతే, ಈ ವಾಕ್ಯವೇ ಇಲ್ಲದೆ ಹೋದಿದ್ರೆ ఒక పిల్లోడికి పాలు దొరకనట్టే, ಒಂದು ಮಗುವಿಗೆ ಹಾಲು ಇಲ್ಲದ ಹಾಗೆ, ఒక ఎదిగిన వ్యక్తికి ఆహారం దొరకనట్టే, ಒಂದು ಬೆಳೆದಂತ ವ್ಯಕ್ತಿಗೆ ಆಹಾರ ಇಲ್ಲದಂತೆ, ఒక బంగారు పని చేసేవాడికి మంట దొరకనట్టే, ಒಂದು ಬಂಗಾರದ ಕೆಲಸ ಮಾಡುವಂತವನಿಗೆ ಬೆಂಕಿ ಇಲ್ಲದ ಹಾಗೆ, ఒక ಬೇಸ್ತವಾడికి వల దొరకనట్టే, ಒಬ್ಬ ಮೀನು ಹಿಡಿಯುವಂತ ಬೆಸ್ತನಿಗೆ ಬಲೆ ಇಲ್ಲದ ಹಾಗೆ, ఒక యోధునికి కత్తి లేనట్టే, ಒಬ್ಬ ಯೋಧನಿಗೆ ಕತ್ತಿ ಇಲ್ಲದ ಹಾಗೆ, ఒక కాపరికి కర్ర లేనట్టే, ಒಬ್ಬ ಕುರುಬನಿಗೆ ಕಟ್ಟಿಗೆ ಇಲ್ಲದ ಹಾಗೆ, ఒక మాటలో చెప్పాలంటే ఒక మనిషికి ఊపిరి లేనట్టే. ಇನ್ನೊಂದು ಮಾತಿನಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿಗೆ ಶ್ವಾಸ ಇಲ್ಲದ ಹಾಗೆ. ఈ అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. ಈ ಅದ್ಭುತವಾದಂತ ವಾಕ್ಯ ದೇವರು ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿಟ್ಟಿದ್ದಾರೆ. అనేక సార్లు చేతిలో ఉంటది కానీ మెదడు ఆ తర్వాత మనసులోనికి రాదు. ಅನೇಕ ಸಾರಿ ಕೈಗಳಲ್ಲಿ ಇರ್ತದೆ, ಆದ್ರೆ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಮೆದುಳಿಗೆ ಬರುವುದಿಲ್ಲ. కనుక మన జీవితాల్ని ఒకసారి వాక్యంతో ఒక నూతనమైన విధానంలో అప్పగించుకుందాము. ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ವಾಕ್ಯದೊಂದಿಗೆ ನೂತನವಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. వద్దాము మత్తయి సువార్త 13వ అధ్యాయానికి. ಬರೋಣ. ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯ. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనము. ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 33ನೇ ವಚನ. He told them still another parable. The kingdom of heaven is like yeast that a woman took and mixed into a large amount of flour until it worked all through the dough. ಮತ್ತೊಂದು ಸಾಮ್ಯವನ್ನು ಅವರಿಗೆ ಹೇಳಿದನು, ಅದೇನೆಂದರೆ ಪರಲೋಕ ರಾಜ್ಯವು ಹುಳಿಹಿಟ್ಟಿಗೆ ಹೋಲಿಕೆಯಾಗಿದೆ. ಅದನ್ನು ಒಬ್ಬ ಹೆಂಗಸು ತಕ್ಕೊಂಡು 3 ಸೇರು ಹಿಟ್ಟಿನ ಕಲಸಿಡಲು ಆ ಹಿಟ್ಟೆಲ್ಲ ಹುಳಿಯಾಯಿತು. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ಕರ್ತನ ಸಹಾಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. మహిమాన్వితుడా గొప్ప దేవా యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠకరమైన అద్భుతమైన నామములో నేను కీర్తిస్తాం. మా యజమానుడు నీవు, మా శిరస్సు నీవు, మా ఆహారానివి నీవు, మా పానీయానివి నీవు, మా ఊపిరి నీవు, మా ఆనందం నీవు, మాకుంటున్న సమస్తం నీవై ఉన్నావు. ఆ నీవు నీ నైజాన్ని, నీ యొక్క గుణగణాల్ని, నీ యొక్క ప్రణాళికల్ని, నీ యొక్క మనస్సుని దేవా నీ వాక్యంలో రాయించి పెడతా వచ్చావు. ఆ నీ వాక్యమును మేము అర్థం చేసుకోవడానికి సాయం చేయండి. నిలబడేది నీ వాక్యం ఒకటే, గడియండి పోను, పూరాలి పోను. అయితే దేవుని వాక్యం నిత్యము నిలబడును. ప్రతి మనిషి గడి పూని పోలిన వాడే, అయితే నీ వాక్యం నిత్యము నిలబడి నీ మాటల ద్వారా దర్శిస్తున్నాము. తర్జుమాలో సరళత, ఏకాత్మ, ఏకాగ్రత అనుగ్రహించి ఈరోజు నీ సులువు చట్టం మరుగుపరుస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తా ఉంటున్న ఉపమానాలని మనం చూస్తా రావచ్చు. ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಯೇಸುಕ್ರಿಸ್ತ ದೇವರು ಹೇಳ್ತಿರುವಂತ ಉಪಮಾನಗಳನ್ನು ನಾವು ನೋಡುತ್ತಾ ಬರಬಹುದು. యేసు ప్రభు వారు కొన్ని పెద్ద ఉపమానాలు చెప్పారు, కొన్ని చిన్న ఉపమానాలు చెప్పారు. ಯೇಸುಕ್ರಿಸ್ತ ದೇವರು ಕೆಲವು ದೊಡ್ಡ ಉಪಮಾನಗಳು ಹೇಳಿದ್ದಾರೆ, ಕೆಲವು ಚಿಕ್ಕ ಉಪಮಾನಗಳು ಹೇಳಿದ್ದಾರೆ. కాబట్టి కొన్ని ఉపమానాలు పెద్దగున్నందుకు అవి ఏదో చాలా ప్రాముఖ్యమైన, చిన్నగుండవి నిర్లక్ష్య పెట్టచ్చు అనేటట్టు కాదు. ಅದಕ್ಕಾಗಿ ದೊಡ್ಡ ಉಪಮಾನಗಳು ಅವು ಬಹಳ ಮುಖ್ಯವಾದವುಗಳು ಎಂಬುದಾಗಿ, ಚಿಕ್ಕ ಉಪಮಾನಗಳು ಅವು ನಿರ್ಲಕ್ಷ್ಯವಾಗಿ ಇಡಬಹುದು ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲ. ఈ చిన్న వాటిలో కూడా దేవుడు ఎంతో సత్యాన్ని దాచిపెట్టాడు. ಈ ಚಿಕ್ಕವುಗಳಲ್ಲಿ ಕೂಡ ದೇವರು ಎಷ್ಟೋ ಸತ್ಯವನ್ನು ಅಡಗಿಸಿಟ್ಟಿದ್ದಾರೆ. ఈ పుస్తకంలో ఒక మాట, ఒక పొల్లు కూడా వ్యర్థంగా లేదు. ಈ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಒಂದು ಮಾತು, ಒಂದು ಚಿಕ್ಕದು ಮಾತಾದ್ರೂ ಅದು ವ್ಯರ್ಥವಾಗಿ ಹೋಗುವಂತದಲ್ಲ. కాబట్టి 33వ వచనంలో యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని ఒక వచనంలో ముగించేశారు. ಅದಕ್ಕಾಗಿ ಈ 33ನೇ ವಚನದಲ್ಲಿ ದೇವರು ಒಂದೇ ಉಪಮಾನದಲ್ಲಿ ಈ ಉಪಮಾನವನ್ನು ಮುಗಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ఆయన చెప్తా ఉంటున్న ఉపమానం ఏంటంటే, ಆತನು ಹೇಳ್ತಿರೋ ಉಪಮಾನ ಏನಂತಂದ್ರೆ, పరలోక రాజ్యము ఇట్లా ఉంటది. ಪರಲೋಕ ರಾಜ್ಯವು ಈ ರೀತಿಯಾಗಿ ಇರ್ತದೆ. ఇది అని చెప్పట్లేదు, ఇట్లా ఉంటది అని చెప్తా ఉంటున్నారు. ಇದು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, ಈ ರೀತಿಯಾಗಿ ಇರ್ತದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి యేసు ప్రభువారు సామాన్యమైన విషయాలను తీసుకొని పరలోక రాజ్యాన్ని పోలుస్తా ఉంటున్నారు. ಅದಕ್ಕಾಗಿ ದೇವರು ಸಾಮಾನ್ಯವಾದಂತಹ ಮಾತುಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಅವರು ಹೋಲಿಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే ఇంకో మాటలో యేసు ప్రభువారి ఆలోచన విధానం ఎట్లా ఉండిందంటే, ಯೇಸುಕ್ರಿಸ್ತ ದೇವರ ಆಲೋಚನೆಯ ವಿಧಾನ ಯಾವ ರೀತಿ ಇತ್ತಂದ್ರೆ, ప్రతి సామాన్యమైన దాంట్లో కూడా పరలోక రాజ్యం గురించి ఆలోచించేవారు. ಪ್ರತಿ ಸಾಮಾನ್ಯವಾದಂತ ವಿಷಯಗಳಲ್ಲಿ ಕೂಡ ಪರಲೋಕ ರಾಜ್ಯದ ವಿಷಯದಲ್ಲಿ ಅವರು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಿರುವಂತರು. సహజ విషయాలలో కూడా తండ్రిని చూసేవాడు. ಸಹಜವಾದಂತ ವಿಷಯಗಳಲ್ಲಿ ಕೂಡ ತಂದೆಯವರನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ರು. ఆకాశ పక్షుల్ని చూడుడి, ಆಕಾಶದ ಪಕ್ಷಿಗಳನ್ನ ನೋಡ್ರಿ. మనమందరం కూడా ఆకాశ పక్షుల్ని చూస్తా ఉంటాము. ನಾವೆಲ್ಲರೂ ಆಕಾಶ ಪಕ್ಷಿಗಳನ್ನ ನೋಡ್ತೇವೆ. యేసు ప్రభువారు ఆకాశ పక్షుల్ని ఎలా చూసారంటే, ಆದ್ರೆ ಯೇಸುಕ್ರಿಸ್ತ
ದೇವರು ಆಕಾಶದ ಪಕ್ಷಿಗಳನ್ನು ಯಾವ ರೀತಿ ನೋಡಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ దాని వెనకాల తన తండ్రి పోషణని చూస్తా వచ్చాడు. ಅದರ ಹಿಂದೆಗಡೆ ಅವರ ತಂದೆಯ ಒಂದು ಪೋಷಣೆ ನೋಡ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. అడవి పువ్వులని మనం అందరం కూడా చూస్తాము. ಅಡವಿಯ ಹೂಗಳನ್ನು ನಾವೆಲ್ಲರೂ ನೋಡ್ತೇವೆ. యేసు ప్రభువారు అడవి పువ్వుని ఎలా చూస్తా వచ్చారంటే ಯೇಸು ಕ್ರಿಸ್ತ ದೇವರು ಅಡವಿಯ ಹೂಗಳನ್ನು ಯಾವ ರೀತಿ ನೋಡಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ పరలోకపు తండ్రి దానికి ఇచ్చిన అలంకరణని చూస్తా వచ్చారు. ಪರಲೋಕದ ತಂದೆ ಅದು ಕೊಟ್ಟಂತ ಅಲಂಕರಣವನ್ನು ನೋಡ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. కాబట్టి ఒక చెట్టును చూసినా ఒక పక్షిని చూసినా ಅದಕ್ಕಾಗಿ ಒಂದು ಗಿಡ ನೋಡಿದ್ರು, ಒಂದು ಪಕ್ಷಿ ನೋಡಿದ್ರು, ఒక వస్తువుని చూసినా ఒక స్థలాన్ని చూసినా ಒಂದು ವಸ್ತುವನ್ನು ನೋಡಿದ್ರು, ಒಂದು ಸ್ಥಳವನ್ನು ನೋಡಿದ್ರು, మన దృష్టి కేవలం అక్కడి వరకే ఆగిపోతా ఉంటది. ನಮ್ಮ ದೃಷ್ಟಿ ಕೇವಲ ಅಲ್ಲೇ ಒಟ್ಟಿಗೆ ನಮ್ಮ ನಿಲ್ತು ಹೋಗ್ತದೆ. అయితే యేసు ప్రభు వారి దృష్టి దాని వెనకాల ఉంటున్న తండ్రిని చూస్తా ఉంటున్నారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ದೇವರು ಅದರ ಹಿಂದೆ ಇರುವಂತ ತಂದೆಯನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. దానికి తండ్రికి ఉంటున్న సంబంధాన్ని బట్టి దానికి విలువిస్తున్నారు. ಅದಕ್ಕೆ ತಂದೆಯವರ ಜೊತೆ ಇರುವಂತ ಸಂಬಂಧಕ್ಕೆ ಅವರು ಬೆಲೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. పక్షికి ఏం విలువ లేదు, తండ్రితో సంబంధం పెట్టినందుకు పక్షికి విలువ వచ్చింది. ಪಕ್ಷಿಗೆ ಯಾವ ಬೆಲೆ ಇಲ್ಲ, ತಂದೆಯೊಂದಿಗೆ ಆ ಪಕ್ಷಿಯೊಂದಿಗೆ ಇರುವಂತ ಸಂಬಂಧಕ್ಕೆ ಬೆಲೆ ಬಂದಿದೆ. ఈ అడవి పువ్వులో ఏం విలువ లేదు, తండ్రితో ఉంటున్న సంబంధం బట్టి విలువ వచ్చింది. ಅಡವಿಯ ಹೂವಿನಲ್ಲಿ ಯಾವ ಬೆಲೆ ಇಲ್ಲ, ಆದ್ರೆ ಆ ತಂದೆಯೊಂದಿಗೆ ಇರುವಂತ ಸಂಬಂಧದ ಕಾರಣದಿಂದ ಅದಕ್ಕೆ ಬೆಲೆ ಬಂದಿದೆ. నీకు నాకు కూడా ఏం విలువ లేదు, తండ్రితో సంబంధం ఉంటే దాన్ని బట్టి విలువ వస్తుంది. ನಿನಗೆ ನನಗೆ ಕೂಡ ಯಾವ ಬೆಲೆ ಇಲ್ಲ, ಆದ್ರೆ ತಂದೆಯೊಂದಿಗೆ ಇರುವಂತ ಸಂಬಂಧ ಕಾರಣದಿಂದ ಬೆಲೆ ಬರ್ತಾ ಇದೆ. కాబట్టి 33వ వచనంలో చూస్తా వచ్చినట్లయితే ಅದಕ್ಕಾಗಿ ನಾವು 33ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಬಂದ್ರೆ సామాన్యమైన సహజంగా ప్రతి ఇంట్లో ఉండే వస్తువుని తీసుకొని చెప్తున్నారు. ಸಾಮಾನ್ಯವಾಗಿ ಸಹಜವಾಗಿ ಪ್ರತಿ ಮನೆಯಲ್ಲಿರುವಂತ ವಸ್ತುವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఇది పరలోక రాజ్యము ఇలాగ ఉంటది. ಇದು ಪರಲೋಕ ರಾಜ್ಯ ಈ ರೀತಿಯಾಗಿರ್ತದೆ. ఎలాగ ఉంటది, ಯಾವ ರೀತಿಯಾಗಿರ್ತದೆ? ఒక స్త్రీ పిండిని కలిపి పిండి ముద్ద చేసినట్టు ఉంటదంట. ಒಬ್ಬ ಸ್ತ್ರೀ ಒಂದು ಹಿಟ್ಟನ್ನು ಕಲಸಿ ಆ ಹಿಟ್ಟಿನ ಮುದ್ದೆ ಮಾಡುವುದರ ಉಪಾಧಿಯಲ್ಲಿ ಇರ್ತದಂತೆ. కొంచెము వేసి కలపడం మొదలు పెడతా వచ్చింది. ಸ್ವಲ್ಪವನ್ನು ಕಲಸಿ ಇಡೋದಕ್ಕೆ ಮೊದಲು ಮಾಡಿದ್ದಾರೆ. ఆ తర్వాత విస్తారముగా చాలా పిండి కలిపేస్తా వచ్చింది. ಅದಾದ್ಮೇಲೆ ವಿಸ್ತಾರವಾಗಿ ಬಹಳವಾದಂತ ಹಿಟ್ಟನ್ನು ಕಲಸ ಬಂದಿದ್ದಾರೆ. కాబట్టి ఈ ఉపమానాలు అన్నిట్లో మీరు చూస్తా వచ్చినట్లయితే ಅದಕ್ಕಾಗಿ ಉಪಮಾನಗಳಲ್ಲೆಲ್ಲ ನೀವು ನೋಡ್ತಾ ಬಂದಿದ್ದೆ. ಆದ್ರೆ పని చేసే ఒకళ్ళు ఉంటారు, ಕೆಲಸ ಮಾಡುವಂತರು ಒಬ್ಬರು ಇರ್ತಾರೆ. ప్రతి ఉపమానంలో పని చేసే ఒకళ్ళు ఉంటారు. ಪ್ರತಿ ಉಪಮಾನದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವಂತರು ಒಬ್ಬರು ಇರ್ತಾರೆ. 10 కన్యకల ఉపమానం చూస్తా వచ్చినట్లయితే 10 ಮಂದಿಯ ಕನ್ನಿಕೆಯರನ್ನು ನೋಡ್ತಾ ಬಂದ್ರೆ పెండ్లి కుమారుడు పని చేస్తా ఉంటున్నాడు. ಆ ಮೊದಲಿಗನು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ గొర్రెల ఉపమానంలో, తప్పిపోయిన గొర్రె ఉపమానంలో ತಪ್ಪಿ ಹೋದಂತ ಕುರಿಗಳ ವಿಷಯ ಉಪಮಾನದಲ್ಲಿ ನೋಡ್ತಾ కాపరి ಬಂದಿದ್ದಾರೆ. పని చేస్తా ఉంటున్నాడు. ಅಲ್ಲಿ ಕುರುಬನು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. తప్పిపోయిన నాణ్యం ఉపమానంలో స్త్రీ పని చేస్తా ఉంది. ತಪ್ಪಿ ಹೋದಂತ ನಾಣ್ಯದಲ್ಲಿ ಸ್ತ್ರೀ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ. తప్పిపోయిన కుమారుని ఉపమానంలో తండ్రి పని చేస్తా ఉంటున్నాడు. ತಪ್ಪಿ ಹೋದಂತ ಮಗನ ಉಪಮಾನದಲ್ಲಿ ತಂದೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మంచి ముత్యము దొరికిన ఆ ఉపమానంలో ఒక వ్యక్తి పని చేస్తున్నాడు. ಒಳ್ಳೆ ಮುತ್ಯವನ್ನು ಸಿಕ್ಕಿದಂತ ವಿಷಯದಲ್ಲಿ ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ విత్తనం విత్తడంలో ఒక రైతు పని చేస్తా ఉంటున్నాడు. ಬೆಳೆಯನ್ನು ಬಿತ್ತೋದ್ರಲ್ಲಿ ಒಬ್ಬ ರೈತ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ చేపల్ని బట్టే విషయంలో ఒక బేస్తగాడు పని చేస్తా ఉంటున్నాడు. ಮೀನು ಹಿಡಿಯುವಂತ ವಿಷಯದಲ್ಲಿ ಒಬ್ಬ ಬೆಸ್ತನು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇట్లా ప్రతి ఉపమానంలో పనిచేసే ఒక వ్యక్తి ఉన్నారు. ಅದಕ್ಕಾಗಿ ಪ್ರತಿ ಉಪಮಾನದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವಂತ ಒಬ್ಬ ಮನುಷ್ಯರಿದ್ದಾರೆ. కాబట్టి మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಗುರ್ತಿಟ್ಕೊಳ್ಳಬೇಕು. పరలోక రాజ్యానికి ఏమి పోల్చొచ్చు అని అంటే ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಏನು ಹೋಲಿಸಬಹುದು ಅಂದ್ರೆ తండ్రి పని చేస్తా ఉంటున్న ఏదానన్నా పోల్చొచ్చు. ತಂದೆ ಕೆಲಸ ಮಾಡ್ತಿರುವಂತದ್ದನ್ನು ಯಾವ್ದನ್ನು ಹೋಲಿಸಬಹುದು. తండ్రి ఇంట్లో పని చేస్తే ఇంటిని కూడా పరలోక రాజ్యానికి పోల్చొచ్చు. ತಂದೆ ದೇವರು ಮನೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಮನೆ ಕೂಡ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಲಿಸಬಹುದು. తండ్రి నీళ్ళలో పని చేస్తే నీళ్ళలో కూడా పరలోక రాజ్యాన్ని పోల్చొచ్చు. ತಂದೆ ದೇವರು ನೀರಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ನೀರು ಕೂಡ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಲಿಸಬಹುದು. కాబట్టి ఆ వస్తువులో ఏమి లేదు, తండ్రి పనిలో ఉంది. ಅದಕ್ಕಾಗಿ ವಸ್ತುವಿನಲ್ಲಿ ಏನು ಇಲ್ಲ, ತಂದೆ ಕೆಲಸದಲ್ಲಿ ಇದೆ. పిండి కలపడం కూడా దేవుడి రాజ్యానికి పోలుస్తా ఉంటున్నాడు. ಹಿಟ್ಟು ಕಲಸೋದನ್ನು ಕೂಡ ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి మన ప్రతిదిన జీవితంలో, ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಪ್ರತಿದಿನದ ಜೀವಿತದಲ್ಲಿ దేవుని యొక్క పని ఎప్పుడైతే ఉంటుందో అది పరలోక రాజ్యానికి సంబంధించిన పని. ದೇವರ ಕೆಲಸ ಯಾವ್ದು ಇರ್ತದೋ ಅದು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಕೆಲಸ. పరలోకంలో ఏమి లేదు, ಪರಲೋಕದಲ್ಲಿ ಏನಿಲ್ಲ. దేవుని బట్టి పరలోకానికి విలువ. ದೇವರ ಕಾರಣದಿಂದ ಪರಲೋಕಕ್ಕೆ ಬೆಲೆ. మనం అనేక సార్లు దేవుణ్ణి తీసి పరలోకంలో విలువ చూద్దాం అనుకుంటాము. ನಾವು ಅನೇಕ ಸಾರಿ ದೇವರನ್ನು ತೆಗೆದು ಪರಲೋಕಕ್ಕೆ ಬೆಲೆ ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ
ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಇರ್ತೇವೆ. పరలోకానికి విలువే ఆయన బట్టి ఉంది. ಪರಲೋಕಕ್ಕೆ ಬೆಲೆನೇ ಆತನ ಕಾರಣದಿಂದ ಇದೆ. ఆయన లేకుండా పరలోకం నరకం కంటే హీనము. ಆತನು ಇಲ್ಲದೆ ಪರಲೋಕವು ನರಕಕ್ಕಿಂತ ಹೀನ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದೆ. కాబట్టి ఆ పరలోకానికి విలువ యేసయ్యని బట్టి మాత్రమే వస్తది. ಅದಕ್ಕಾಗಿ ಪರಲೋಕಕ್ಕೆ ಬೆಲೆ ಕೇವಲ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ದೇವರಿಂದ ಮಾತ್ರ ಬರುತ್ತದೆ. ఈ స్త్రీ ఏం చేస్తా ఉంది? ಈ ಸ್ತ್ರೀ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఈ స్త్రీ 3 పనులు చేస్తా ఉంది. ಈ ಸ್ತ್రీ 3 ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ 3 పనులు ఏంటో చూసుకొని ముందుకెళ్దాము. ಆ 3 ಕೆಲಸ ಏನು ನೋಡ್ಕೊಂಡು ಮುಂದೆ ಹೋಗೋಣ. ఈ 3 పనులు దేవుడు నీలో నాలో చేయాలి. ಈ 3 ಕೆಲಸ ವಿಧಾನಗಳು ದೇವರು ನನ್ನಲ್ಲಿ ಮಾಡಬೇಕು. ఈ 3 పనులు మనకి మనం చేసుకోవాలి. ಈ 3 ಕೆಲಸಗಳು ನಮಗೆ ನಾವು ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. అప్పుడు మాత్రమే మన ఆత్మీయ జీవితాలు సాఫీగా ఉంటాయి. ಅವಾಗ ಮಾತ್ರ ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಜೀವಿತ ಸಾಫಿಯಾಗಿ ಸುಲಭವಾಗಿ ಹೋಗುತ್ತದೆ. మొట్టమొదటి పని, ಮೊದಲನೇ ಕೆಲಸ, ఈమె ఏం చేస్తా ఉంది? ಈಕೆ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ? The kingdom of heaven is like yeast that a woman took. ಪರಲೋಕ ರಾಜ್ಯವು ಹುಳಿ ಹಿಟ್ಟಿಗೆ ಹೋಲಿಕೆಯಾಗಿದೆ. ఇది ఈ స్త్రీ తీసుకున్న పులిసిన పిండికి సాదృశ్యంగా ఉంది. ಈ ಸ್ತ್ರೀ ಹುಳಿ ಹಿಟ್ಟನ್ನು ತೆಗೆದುಕೊಂಡಂತಕ್ಕೆ ಅದು ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. ఆ స్త్రీ ఉంది, ఆ పులిసిన పిండి ఉంది, అది ఉపమానం కాదు. ಆ ಸ್ತ್ರೀ ಇದ್ದಾರೆ, ಅಲ್ಲಿ ಹುಳಿ ಹಿಟ್ಟಿದೆ, ಅದು ಉಪಮಾನ ಅಲ್ಲ. ఈ స్త్రీ వెళ్ళి ఆ పులిసిన పిండిని తీసుకుంది, అది ఉపమానము. ಈ ಸ್ತ್రీ ಹೋಗಿ ಆ ಹುಳಿ ಹಿಟ್ಟನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ, ಅದೇ ಉಪಮಾನ. కాబట్టి మొట్టమొదటి స్త్రీ యొక్క కోరికని మనం చూస్తా రావచ్చు. ಅದಕ್ಕಾಗಿ ಮೊದಲನೇದಾಗಿ ಈ ಸ್ತ್ರೀಯ ಕೋರಿಕೆ ನಾವು ನೋಡುತ್ತಾ పరలోక రాజ్యం అనేది దేవుని ఇల్లు. ಪರಲೋಕ ರಾಜ್ಯ ಅನ್ನುವಂಥದ್ದು ದೇವರ ಮನೆ, అది ఆయన నివాస స్థలము, ಆತನ ವಾಸಸ್ಥಳ. యేసు ప్రభువారు ఎప్పుడైతే ప్రార్థన గురించి మాట్లాడుతున్నారో, ಯೇಸು ಕ್ರಿಸ್ತ ದೇವರು ಯಾವಾಗಾದ್ರೂ ಪ್ರಾರ್ಥನೆ ಕುರಿತು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, పరలోకమందు నీ చిత్తము జరిగిన ప్రకారం భూమి మీద జరిగించు. ಪರಲೋಕದಲ್ಲಿ ನಿನ್ನ ಚಿತ್ತ ಜರುಗಿದ ಹಾಗೆ ಭೂಮಿಯ ಮೇಲೆ ನೀವು ಜರುಗಿಸು. అంటే ఆయన ఇంట్లో పరలోకంలో ఆయన చిత్తం మాత్రమే జరుగుతుంది. ಆತನ ಮನೆಯಲ್ಲಿ ಆತನ ಚಿತ್ತ ಮಾತ್ರ ಜరుగుತ್ತದೆ. ఆయన చిత్తం, ఆయన ఇష్టం, ఆయన అనుకున్నది జరిగే స్థలం అది. ಆತನು ಅನ್ಕೊಂಡದ್ದು, ಆತನ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಂತ ಸ್ಥಳ ಅದಾಗಿದೆ. కాబట్టి పరలోక రాజ్యము ఎలాగుండాలంటే, ಅದಕ್ಕಾಗಿ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಯಾವ ರೀತಿ ಇರ್ಬೇಕಂತಂದ್ರೆ ఆయన ఇష్టం బట్టి మొదలవ్వాలది. ಆತನ ಇಷ್ಟದ ಕಾರಣದಿಂದ ಮೊದಲಾಗಬೇಕದು. ఈ స్త్రీ తనకి ఇష్టమై ఆ పిండిని తీసుకుంటా వచ్చింది. ಈ ಸ್ತ್ರೀ ಅವರಿಗೆ ಇಷ್ಟವಾದ ಕಾರಣ ಹಿಟ್ಟನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. గొర్రె కాపరి మందలోనికి రావడానికి ఏమి చేయగలదు? ಕುರಿ ಆ ಒಂದು ಹಿಂಡಿನಲ್ಲಿ ಬರ್ಬೇಕಾದ್ರೆ ಕುರುಬ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ఈ యొక్క గొర్రె ఏమి చేసుకోగలదు? ಒಂದು ಕುರಿ ಏನ್ ಮಾಡಬಹುದು? ఏమి చేయలేదు. ఏమి ಮಾಡೋದು ಬೇಕಾಗಿಲ್ಲ. కాపరి ఇష్టమైతే దాన్ని తెచ్చుకుంటాడు, లేకపోతే దాన్ని తీసుకోడు. ಆ ಕುರುಬನ ಇಷ್ಟ ಆದ್ರೆ ಅದನ್ನು ತೆಗೆದುಕೊಳ್ತಾನೆ, ಇಲ್ಲದಿದ್ರೆ ಅದನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ಈಗ ఒకవేళ దాన్ని తీసుకోకపోతే ఆ గొర్రె ఏమి చేసినా లోపలికి రాలేదు. ಆತನು ತೆಗೆದುಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ ಇಷ್ಟ ಇರಲಾದ್ರೆ ಆ ಕುರಿ ಒಳಗ್ ಬರ್ಬೇಕಾದ್ರೆ ಏನು ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. మనం దేని మీద ఆధారపడతాం తెలుసా? ನಾವು ಯಾವ್ದ್ರ ಮೇಲೆ ಆಧಾರ ಪಡ್ತೇವೆ ಗೊತ್ತಾ? దేవుని మీద నిలబడతామంటే, ನಾವು ದೇವ್ರ ಮೇಲೆ ನಿಲ್ತೇವಂದ್ರೆ ఆయన దయా కనికర కృపలను బట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. ಆತನ ದಯೆ ಕೃಪೆ ಕಾರಣದಿಂದ ಆತ ನಮ್ಮನ್ನು ಏರ್ಪಡಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ఆ కృప కనికరముల ఏర్పాటుని ఆధారం చేసుకుంటాము. ಆ ಕೃಪೆ ಕನಿಕರದಿಂದ ಆ ಒಂದು ಏರ್ಪಾಡದಿಂದ ನಾವು ಆಧಾರ ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ. ఆ రక్షణ ప్రణాళికలోనికి ఒకవేళ దేవుడు నిన్ను నియమించకపోతే, ಆ ರಕ್ಷಣೆ ಪ್ರಣಾಳಿಕೆಯಲ್ಲಿ ದೇವರು ನಿನ್ನನ್ನು ನಿಯಮಿಸದೇ ಹೋದರೆ, ఈ లోకంలో ఉంటున్న అనేకులు, ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತಹ ಅನೇಕರು విశ్వాసుల కంటే లేక క్రైస్తవుల కంటే అధికమైన భక్తి, అధికమైన ప్రయాస ఉంటది. ವಿಶ್ವಾಸಿಗಳಿಗಿಂತ ಇಲ್ಲದಿದ್ದರೆ ಕ್ರೈಸ್ತವರಿಗಿಂತ ಅಧಿಕವಾದಂತ ಭಕ್ತಿ ಇರ್ತದೆ, ಪ್ರಯಾಸ ಇರ್ತದೆ. ఆయనను దాన్ని బట్టి ఏం లాభం ఉండదు. ಆದ್ರೂ ಅದರ ಕಾರಣದಿಂದ ಯಾವುದೇ ಲಾಭ ಇಲ್ಲ. ఈ రోజు మనం ఇట్లున్నామంటే నీ బట్టి కాదు, నా బట్టి కాదు, ఆయన కోరుకున్నాడు కాబట్టి. ಈ ದಿವಸ ಈ ರೀತಿಯಾಗಿದ್ದೇವೆ ಅಂದ್ರೆ ನನ್ನ ಕಾರಣದಿಂದ, ನಿನ್ನ ಕಾರಣದಿಂದ ಅಲ್ಲ, ಆತನು ಕೋಡ್ಕೊಂಡ ಕಾರಣ ಈ ರೀತಿಯಾಗಿದ್ದೇವೆ. చాలాసార్లు మనం అంటాం, నేను ప్రార్థన చేశా కాబట్టి, నేను బైబిల్ చదివా కాబట్టి, నేను పరిశుద్ధంగా ఉన్నా కాబట్టి. ಅನೇಕ ಸರಿ ಅಂತೇವೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡ ಕಾರಣ, ಬೈಬಲ್ ಓದೋ ಕಾರಣ, ಅಥವಾ ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿ ಇದ್ದ ಕಾರಣ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೇವೆ. స్త్రీ వెళ్ళి పిండిని తీసుకుంది, పిండి ఏం చేయలేదు. ಸ್ತ್ರೀ ಹೋಗಿ ಹಿಟ್ಟನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾಳೆ, ಹಿಟ್ಟು ಏನ್ ಮಾಡ್ಲಿಲ್ಲ. ఆ తర్వాత పిండి చేసే పని ఉంటది, అది వేరే. ಅದು ಆದ್ಮೇಲೆ ಹಿಟ್ಟು ಮಾಡುವಂತ ಕೆಲಸ ಇರ್ತದೆ, ಅದು ಬೇರೆ. ఆ తర్వాత గొర్రె చేసే పని ఉంటది, అది వేరే. ಅದು ಆದ್ಮೇಲೆ ಆ ಕುರಿ ಮಾಡುವಂತ ಕೆಲಸ ಇರ್ತದೆ, ಅದು ಬೇರೆ. అది అయిపోయిన తర్వాత చేప చేసే పని, కుమారుడు చేసే పని ఉంటది. ಅದು ಆದ್ಮೇಲೆ ಮೀನು ಮಾಡುವಂತ ಕೆಲಸ, ಮಗನು ಮಾಡುವಂತ ಕೆಲಸ ಇರ್ತದೆ. కానీ ముందు ఆధారం ఏంటంటే ఆయన నిన్ను కోరుకున్నాడు. ಆದ್ರೆ ಮುಂದಿನ ಆಧಾರ ಏನಂತಂದ್ರೆ ಆತನು ನಿಮ್ಮನ್ನು ಕೋರ್ಕೊಂಡಿದ್ದಾರೆ. గాడిదని తెప్పించే వరకు అది ఆయన ప్రణాళిక. ಕತ್ತೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬರುವಂತದ್ದು ಆತನ ಪ್ರಣಾಳಿಕೆ. ఒక్కసారి గాడిద వచ్చిన తర్వాత గాడిద ఆయనని మోయాలి. ಒಂದ್ಸಾರಿ ಕತ್ತೆ ಬಂದ ಮೇಲೆ ಆ ಕತ್ತೆ ಆತನಿಗೆ ಹೊರಬೇಕು. కానీ రావడానికి గాడిద ఏం చేయలేదు.
చేయలేదు. ಆದ್ರೆ ಬರೋದಕ್ಕಾಗಿ ಕತ್ತೆಯನ್ನು ಮಾಡ್ಲಿಲ್ಲ. ఆయన కోరుకున్నాడు ఊరిని, ಆತನು ಆ ಊರನ್ನು ಕೋರ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన ఇంటిని కోరుకున్నాడు, ಆತನೇ ಆ ಮನೆಯನ್ನು ಕೋರ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన శిష్యుల్ని కోరుకున్నాడు, ಆತನೇ ಶಿಷ್ಯನನ್ನು ಕೋರ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన సూచనని కోరుకున్నాడు, ಆತನೇ ಸೂಚನೆಯನ್ನು ಕೋರ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన విడిపించాడు, ಆತನೇ ಬಿಡಿಸಿದ್ದಾರೆ. ఆయనే తెప్పించాడు. ಆತನೇ ತೆಗೆದುಕೊಂಡು దీని ಬಂದಿದ್ದಾನೆ. కొరకు గాడిదేం చేయలేదు. ಇದಕ್ಕಾಗಿ ಕತ್ತೆಯನ್ನು ಮಾಡ್ಲಿಲ್ಲ. ఆ చేయడం కాదు, అది చెయ్యాలనుకున్నా చేయలేదు. ಮಾಡೋದೇ ಇಲ್ಲ, ಅದು ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂದ್ರೂ ಅದೇನ್ ಮಾಡಕ್ ಆಗೋದಿಲ್ಲ. గాడిద యేసు ప్రభు తన మీద కూర్చోడానికి ఏమి చేయగలదు? ಕತ್ತೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ದೇವರು ಅದ್ರ ಮೇಲೆ ಕೂಡೋದಕ್ಕಾಗಿ ಅದು ಏನ್ ಮಾಡಬಹುದು? ఆయన కోరుకున్నాడు, ಆತನು ಕೋರ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ఆ తర్వాత కోరిక ఉండింది కాబట్టి ఆ తర్వాత వచ్చి దాని పని చేసింది. ಆ ಕೋರಿಕೆ ಇದ್ದ ಕಾರಣ ಅದು ಆದ್ಮೇಲೆ ಅದು ಬಂದು ತನ್ನ ಕೆಲಸ ಮಾಡಿದೆ. కాబట్టి మనం ఎంత ధన్యులం అంటే, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಎಷ್ಟು ಧನ್ಯರಂದ್ರೆ మన బట్టి మనం నిలబడము. ನಮ್ಮ ಕಾರಣದಿಂದ ನಾವು ఆయన ನಿಲ್ಲೋದಕ್ಕಾಗೋದಿಲ್ಲ. కోరుకున్నాడు కాబట్టి, ಆತನು ಕೋರ್ಕೊಂಡದ ಕಾರಣ, ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి, ಆತನು ಏರ್ಪಡಿಸಿಕೊಂಡದ ಕಾರಣ, ఆయన పిలిచాడు కాబట్టి, ಆತನು ಕರೆದಂತ ಕಾರಣದಿಂದ, ఆయన ప్రత్యేకపరిచాడు కాబట్టి, ಆತನು ಪ್ರತ್ಯೇಕಿಸಿದ ಕಾರಣದಿಂದ, ఆయన నిన్ను నన్ను వేరు చేశాడు కాబట్టి, ಆತನು ನಿನ್ನನ್ನು ನಾನು ಬೇರೆ ಮಾಡಿದ ಕಾರಣದಿಂದ, దాని బట్టే మనం నిలబడతాము. ಅದರ ಕಾರಣದಿಂದಲೇ ನಾವು ನಿಲ್ತೇವೆ. నేను యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను. ನಾನು ಯಾಕೋಬನನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದೇನೆ, ಏಸಾವನನ್ನು ದ್ವೇಷಿಸಿದ್ದೇನೆ. మంచి చెడ్డలు చేయక మునిపే, ಒಳ್ಳೇದು ಕೆಟ್ಟದು ಮಾಡೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ, వారు ఇంకా జన్మించక మునిపే, ಅವ್ರು ಇನ್ನು ಹುಟ್ಟೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ దేవుడు చెప్తా ఉంటున్నాడు, ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు, ಚಿಕ್ಕವನು ದೊಡ್ಡವನು ಚಿಕ್ಕವನಿಗೆ ದಾಸನಾಗಿರ್ತಾನೆ. ఇది కారణం లేని మాట. ಇದು ಕಾರಣ ಇಲ್ಲದೆ ಇರುವಂತ ಮಾತು. ఆయన ఏర్పాటు మీద మిగిలింది నిలబడతాది. ಆತನು ಏರ್ಪಡಿಸಿಕೊಂಡ ಮೇಲೆ ಉಳಿದದ್ದು ನಿಲ್ತದೆ. ఆయన ఈ స్త్రీ వచ్చి కోరుకుందా పిండిని. ಈ ಸ್ತ್ರೀ ಬಂದು ಆ ಹಿಟ್ಟನ್ನು ಕೋರ್ಕೊಂಡಿದ್ದಾರೆ. దీని తప్ప వేరే దాని మీద నిలబడొద్దు. ಇದರ ಬಿಟ್ಟು ಬೇರೆ ಯಾವುದ್ರ ಮೇಲೆ ನಿಲ್ಲಬಾರದು. ఆయన నిన్ను కోరుకున్నాడు అనే సత్యం మీద నిలబడు. ಆತನು ನಿನ್ನನ್ನು ಕೋರ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅನ್ನೋ ಸತ್ಯದ ಮೇಲೆ ನೀವು ನಿಲ್ರಿ. ఎందుకు తెలుసా? ಯಾವ್ದಕ್ಕಾಗಿ ಗೊತ್ತಾ? బైబిల్లో ఒక బలమైన ఆధారపూర్వకమైన వాక్యం ఏంటంటే, ಬೈಬಲಲ್ಲಿ ಒಂದು ಬಲವಾದಂತ ಆಧಾರಪೂರ್ವಕವಾದಂತ ಮಾತು ಏನಂದ್ರೆ, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనాల్లో, ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 11వ అధ్యాయము 11ನೇ ಅಧ್ಯಾಯ 29-30 వచనాల్లో చూస్తా వచ్చినట్లయితే, 29-30 వచనಗಳು ನೋಡ್ತಾ ಬಂದಿದೆ. దేవుడు తన పిలుపు విషయములో, తన వరముల విషయములో పశ్చాత్తాపపడువాడు కాదు. ದೇವರು ವರಗಳನ್ನು ಅನುಗ್ರಹಿಸುವುದಕ್ಕೂ ಜನರನ್ನು ಕರೆದಕ್ಕೂ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡುವನಲ್ಲ. ఆయన పశ్చాత్తాపడే దేవుడు కాదంట. ಆತನು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡುವಂತ ದೇವರು ಅಲ್ಲ ಅಂತೆ. ಈಗ వేరే వాళ్ళు ఎందుకబ్బా ఇది చేశా, అయ్యో ఎందుకు ఇట్లా చేశారు అని వేరే వాడు అనుకుంటాడు, కానీ దేవుడు అనుకోడంట. ಬೇರೆಯವ್ರು ಅನ್ಕೋತಾರೆ, ಅದೇ ಇದ್ಯಾಕ್ ಮಾಡಿದೆ ಅದ್ಯಾಕ್ ಮಾಡಿದೆ ಎಂಬುದಾಗಿ ಮನುಷ್ಯರು ಅನ್ಕೊಳ್ತಾರೆ, ಆದ್ರೆ ದೇವರು ಈ ರೀತಿ ಅನ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. అయ్యో ఈ మాట ఎందుకు మాట్లాడకుండా ఉండాల్సింది, ಅರೆ ಇದನ್ನ ಈ ಮಾತು ಯಾಕೆ ಆಡಿದ್ದೇನೆ, ಆಡದೇ ಇರಬಹುದಾಗಿತ್ತಲ್ಲ. ఈ ఆలోచన ఎందుకు చేశారు, అయ్యో ఈ పని ఎందుకు చేశారు, చేయకుండా ఉండాల్సింది. ಅಯ್ಯೋ ಈ ಆಲೋಚನೆ ಯಾಕೆ ಮಾಡಿದಾನೆ, ಕೆಲಸ ಯಾಕೆ ಮಾಡಿದಾನೆ, ಮಾಡದೇ ಇದ್ದೇ ಹೋದ್ರೆ ಒಳ್ಳೇದಾಗಿತ್ತಲ್ಲ. కానీ దేవుడు తన ఏర్పాటు విషయంలో ఎన్నడూ పశ్చాత్తాపడ్డంట. ಆದ್ರೆ ದೇವರು ತನ್ನ ಏರ್ಪಾಟು ಆತನ ಏಡ್ಸ್ಕೊಳ್ಳುವಂತ ವಿಷಯದಲ್ಲಿ ಆತನು ಯಾವಾಗೂ ತಪ್ಪು ಮಾಡುವಂತನಲ್ಲ. ఆయన పిలుపు విషయంలో ఎన్నడూ పశ్చాత్తాపడ్డంట. ಆತನ ಕರುವಿಕೆ ವಿಷಯದಲ್ಲಿ ಆತನು ಎಂದಿಗೂ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡುವನಲ್ಲ. అనవసరంగా పిలిచారు కదా అని ఎప్పుడు అనుకోడంట. ಅಯ್ಯೋ అనవసರವಾಗಿ ಕರೆದನೆಂಬುದಾಗಿ ಎಂದು ಅಂದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ఇది ఎంత ధైర్యం ఇస్తుంది కదా మనకి. ಇದು ಎಷ್ಟು ಧೈರ್ಯ ಕೊಡ್ತಲ್ಲ ನಮಗೆ. కాబట్టి మనము ఉంటున్నది మన బట్టి కాదు, ఆయన ప్రేమతో పిలిచాడు కాబట్టి. ನಾವು ಇರುವಂತದ್ದು ನಮ್ಮ ಕಾರಣದಿಂದಲ್ಲ, ಆತನು ಪ್ರೀತಿಯಿಂದ ಕರೆದ ಕಾರಣದಿಂದ. రెండోది మనం చూస్తా వచ్చినట్లయితే, ಎರಡನೇದು ನಾವು ನೋಡ್ತಾ ಬಂದಿದೆ, ఆమె ఏర్పరచుకోవడమే కాదు, ಆತನು ಏರ್ಪಡಿಸಿಕೊಳ್ಳೋದೇ ಅಲ್ಲ, ఆమె ఈ యొక్క పులిసిన పిండిని దీని లోపల ఆమె కలుపుతా వచ్చింది. ಆ ಹುಳಿ ಹಿಟ್ಟನ್ನು ಇದರಲ್ಲಿ ಆಕೆ ಕಲಿಸ್ತಾ ಬಂದಿದ್ದಾಳೆ. సామాన్యమైన పిండిలోనికి పులుపు పిండిని తీసుకొని వచ్చి కలిపింది. ಸಾಮಾನ್ಯವಾದಂತ ಹಿಟ್ಟಿಗೆ ಆ ಹುಳಿಯಾದಂತ ಹಿಟ್ಟನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ಕಲಿಸಿದ್ದಾಳೆ. రెండు వేరు వేరు విషయాలను కలుపుతా ఉంది. ಎರಡು ಬೇರೆ ಬೇರೆ ಆದಂತ ವಿಷಯಗಳನ್ನು ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾಳೆ. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడు చేసే రెండో పని ఇదే. ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಮಾಡ್ತಿರುವಂತ ಕೆಲಸ ಇದೆ. మనమంతా ఆదాము నైజము కలిగిన వారము. ನಾವೆಲ್ಲ ಆದಾಮನು ನೈಜವನ್ನು ಹೊಂದಿದಂತವರು. ఈ ఆదాము నైజంలోనికి క్రీస్తు స్వరూపాన్ని ఆయన రోజు తీసుకొని వస్తున్నాడు. ಈ ಆದಾಮನ
నైజದಲ್ಲಿ క్రిస్తన స్వరూಪ ದಿನ ದಿನ ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. నెమ్మదిగా ఆదాము నైజాన్ని తీస్తున్నాడు, యేసయ్య స్వరూపాన్ని పెంచుతున్నాడు. ನೆಮ್ಮದಿಯಾಗಿ ಆದಾಮನ ನೈಜವನ್ನು ತೆಗಿತಾ ಇದ್ದಾರೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತ ದೇವರ ಸ್ವರೂಪವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. పులిసిన పిండి కొంచెమే వచ్చింది లోపలికి, ಈ ಹುಳಿ ಹಿಟ್ಟು ಸ್ವಲ್ಪನೇ ಬಂದಿದೆ ಒಳಗೆ. ఈ పిండి చాలా ఎక్కువ ఉండింది, ಈ ಹಿಟ್ಟು ಅತಿ ಬಹಳವಾಗಿತ್ತು. ఎప్పుడైతే ఈ పిండి లోపలికి వచ్చిందో, ಯಾವಾಗಾದ್ರೆ ಈ ಹಿಟ್ಟು ಒಳಗಡೆ ಬಂದಿದೆ, లోపల కలిపే కొద్ది ಈ ಒಳಗಡೆ ಕಲಸೋದ್ರೊಳಗಾಗಿ ಸಮಯ ಹಿಡಿದಿದೆ. కానీ ಆದರೆ నెమ్మదిగా మొత్తం పిండి ఈ పులిసిన పిండి యొక్క రూపంలోకి వచ్చేసింది. ಉಳಿದಂತ ಎಲ್ಲಾ ಹಿಟ್ಟು ಈ ಒಂದು ಹುಳಿ ಹಿಟ್ಟಿನ ಉಪಾಧಿಯಲ್ಲಿ ಮಾರ್ಪಟ್ಟಿದೆ, పూర్తిగా మారిపోయింది, ಪೂರ್ತಿಯಾಗಿ ಮಾರ್ಪಟ್ಟಿದೆ. అది కలపక మునుపు విడివిడి పిండిగా ఉండేది. ಅದು ಕಲಸೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಅದು ಬಿಡಿಯಾಗಿತ್ತು. కానీ ఇప్పుడు కలిపేసిన తర్వాత, ಇವಾಗ ಕಲಸಿದ ಮೇಲೆ అదంతా ఒక పెద్ద ముద్ద అయిపోయింది. ಎಲ್ಲ ಒಂದು ದೊಡ್ಡ ಮುದ್ದೆ ಆಗಿದೆ. ఈనాడు మన జీవితాల్లో చూస్తా ఉంటే దేవుడు పని చేయనట్టే అనిపిస్తుందేమో. ಈ ದಿನ ನಾವು ನೋಡ್ತಾ ಬಂದ್ರೆ ದೇವ್ರು ನಮ್ಮಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡದೇ ಆಗಿದೆ, కానీ నెమ్మదిగా కలుపుతున్నాడు. ಆದ್ರೆ ನೆಮ್ಮದಿಯಾಗಿ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, కొంచెం కలుపుతున్నాడు, ಸ್ವಲ್ಪ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఏలియాకి ఎప్పుడైతే సారెపతి విధవరాలు ఆహారం ఇస్తా వచ్చిందో, ఏలియాಗೆ ಯಾವಾದ್ರೆ ಆ ಸಾರೆಪತದಂತ ವಿಧವೆಗಳು ಆತಳು ಆಹಾರ ಕೊಡ್ತಾ ಬಂದಳು. నూనె ఎక్కువైపోయింది, పిండి ఎక్కువైపోయింది అని బైబిల్ చెప్పట్లేదు. ಎಣ್ಣೆ ಮತ್ತು ಹಿಟ್ಟು ಹೆಚ್ಚಾಗ್ತಾ ಬಂದ ಎಂಬುದಾಗಿ ಬೈಬಲ್ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ఆ ఇల్లంతా నూనెతో నిండిపోయింది, ఆ ఇల్లంతా పిండితో నింపబడిందని చెప్పట్లేదు. ಆ ಮನೆಯೆಲ್ಲ ಎಣ್ಣೆಯಿಂದ ತುಂಬಿದೆ ಅಥವಾ ಮನೆಯೆಲ್ಲ ಹಿಟ್ಟಿನಿಂದ ತುಂಬಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్ ಹೇಳ್ತಿರುವಂತ ಮಾತು ఆ ఉన్న గిన్నెలోనే, ఆ ఉన్న పరిమాణంలోనే తక్కువ కాలేదు, ಉಳಿದ ಇದ್ದಂತ ಸಾಮಾನಿನಲ್ಲಿ ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. అది తక్కువ కాలేదు, ಅದು ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. అది పెరిగింది అని చెప్పట్లేదు, కానీ తక్కువ కాలేదని చెప్తుంది. ಅದು ಬೆಳೆದಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಲ್ಲ, ಆದ್ರೆ ಕಡಿಮೆ ಬಿದ್ದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದೆ. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో కూడా, ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ఒకేసారి ఏదో అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏదో సాధించేస్తామని అనుకోవద్దు. ಒಂದೇ ಸರಿ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೇವೆ, ಒಂದೇ ಸರಿ ಏನೋ ಸಾಧಿಸ್ತು ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೊಳ್ಬಾರ್ದು. నెమ్మదిగానే పని చేస్తాడు, ನೆಮ್ಮದಿಯಾಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ, కొరత లేకుండా చూసుకుంటాడు, ಕೊರತೆ ಇಲ್ಲದೆ ನೋಡ್ಕೊಳ್ತಾರೆ. కరువు కాలం అయిపోయింది, కానీ నూనె పెరగలే, పిండి పెరగలేదు. ಬರಗಾಲ ಮುಗ್ದೋಗಿದೆ, ಆದ್ರೆ ಆ ಹಿಟ್ಟು ಮತ್ತು ಎಣ್ಣೆ ಮುಗ್ದಿಲ್ಲ. అయితే అది ఎక్కువ కాలేదు, ಅದು ಹೆಚ್ಚಿಗಾಗಿಲ್ಲ, కానీ అది తక్కువ కాకుండా దేవుడు పెట్టాడు. ಆದ್ರೆ ಅದು ಕಡಿಮೆ ಬೀಳಲಾರದೆ ದೇವರು ನೋಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. మన ఆత్మీయ జీవితాల్లో కూడా, ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ప్రతి దినం దేవుడి పని చేద్దాం అనుకుంటున్నాడు. ಪ್ರತಿ ದಿನ ದೇವರಿಗೆ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಂತ ಇದ್ದಾರೆ, నిదానంగా కలుపుతున్నాడు, ನಿಧಾನವಾಗಿ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అది కలిపేటప్పుడు ఎప్పుడు కలుస్తా ఉంది, ఎట్లా కలుస్తా ఉందో మనకు కూడా తెలీదు. ಅದು ಕಲಿಸುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಯಾವಾಗ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ನಮಗ್ ಕೂಡ ಗೊತ್ತಿಲ್ಲ, కానీ లోపల పని జరిగిపోతా ఉంటది. ಆದ್ರೆ ಒಳಗಡೆ ಕೆಲಸ ನಡೀತಾ ಇರ್ತದೆ. ఈ రోజు నీ ఆత్మీయ జీవితాన్ని చూసి నిరుత్సాహపడద్దు. ಈ ದಿನ ನಿನ್ನ ಆತ್ಮೀಯ ಜೀವಿತ ನೋಡಿ ನಿರುತ್ಸಾಹ ಪಡಬೇಡ. ఆ స్త్రీకి తెలుసు ఎలా కలపాలో, ಆ ಸ್ತ್ರೀಗೆ ಗೊತ್ತು ಯಾವ ರೀತಿ ಅದನ್ನು ಕಲಿಸಬೇಕೆಂಬುದಾಗಿ. యేసయ్యకి తెలుసు నేను ఎలా కలపాలో, యేసయ్యಗೆ ಗೊತ್ತು ನಿನಗೆ ಯಾವ ರೀತಿ ಕಲಿಸಬೇಕೆಂಬುದಾಗಿ, ఎంత వేగంతో నిన్ను కలపాలో, ಎಷ್ಟು ವೇಗವಾಗಿ ನಿನ್ನನ್ನು ಕಲಿಸಬೇಕೆಂಬುದಾಗಿ. మనని ఆత్మీయ స్థితిలోనికి తీసుకొని రావడానికి, ನಮ್ಮನ್ನು ಆತ್ಮೀಯ ಸ್ಥಿತಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ಬೇಕಾದಕ್ಕಾಗಿ ఆయన ఒక క్షణంలో పరలోకానికి తీసుకెళ్లగలడేమో. ಆತನು ಒಂದು ಕ್ಷಣದಲ್ಲಿ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಬಹುದೇನೋ. ఒక క్షణంలో ఇప్పుడైతే యోహాను కళ్ళు ఇక్కడికి ఎక్కిరా అనగానే క్షణంలో వెళ్ళిపోతా వచ్చాడు. ಯೋಹಾನನ ಕಣ್ಣುಗಳು ಇದೇ ಕ್ಷಣದಲ್ಲಿ ಮೇಲೆ ಎತ್ತು ಬರಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಅದೇ ಕ್ಷಣದಲ್ಲಿ ಏರಿ ಹೋಗಿವೆ. పేతురు పౌలు మూడో ఆకాశానికి వెళ్ళడానికి ఒక క్షణంలో వెళ్ళిపోయాడు. ಪೌಲನು ಮೂರನೇ ಆಕಾಶಕ್ಕೆ ಹೋಗಕ್ಕಾಗಿ ಒಂದು ಕ್ಷಣದಲ್ಲೇ ಹೋಗಿದ್ದಾರೆ. రాకడలో మనం కూడా ఎత్తబడేటప్పుడు కంటి రెప్పపాట్లు ఎత్తబడతాము. ನಾವು ಕೂಡ ಎರಡನೇ ಬಣ್ಣದಲ್ಲಿ ಕಣ್ಣು ರೆಪ್ಪೆ ಬಡಿದೊಳಗಾಗಿ ಎತ್ತಲ್ಪಡ್ತೇವೆ. భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళడం చాలా వేగంగా జరుగుద్ది. ಭೂಮಿಯಿಂದ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವಂತದ್ದು ಅತಿ ವೇಗವಾಗಿ ಜರುಗುತ್ತದೆ. కానీ ఆదాము నైజం నుంచి క్రీస్తు నైజంలోనికి వేగంగా ఎవరు రారు. ಆದ್ರೆ ಆದಾಮನ ನೈಜನದಿಂದ ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಅತಿ ವೇಗವಾಗಿ ಯಾರು ಮಾರ್ಪಡೋದಕ್ಕಾಗಿ ಆಗುದಿಲ್ಲ. నీ స్థలం మార్చడం భూమి మీద నుంచి పరలోకానికి యేసయ్య ఒక క్షణంలో చేయగలడు. ನಿನ್ನ ಸ್ಥಳ ಮಾರ್ಪಡಿಸುವಂತದ್ದು ಭೂಮಿಯಿಂದ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ యేసయ్య ಒಂದು ಕ್ಷಣದಲ್ಲಿ ಮಾರ್ಪಡಿಸಬಹುದು. కానీ నీలో ఆదాము నైజము తీసి క్రీస్తు నైజం పెట్టడం ఒక క్షణంలో అవదు. ಆದ್ರೆ ನಿನ್ನಲ್ಲಿರುವಂತಹ ಆದಾಮನ ನೈಜವನ್ನು ತೆಗೆದು ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪವನ್ನು ಮಾರ್ಪಡಿಸೋದಕ್ಕಾಗಿ ಆಗುದಿಲ್ಲ. అది సమయం పడుతుంది, ಅದು ಸಮಯ ಹಿಡಿತದೆ. చేసిన వంటని క్షణంలో తినగలవు గాని, ಮಾಡಿರುವಂತ ಅಡಿಗೆ ಒಂದು ಕ್ಷಣದಲ್ಲಿ ತಿನ್ನಬಹುದಾದ್ರೆ, కానీ వంటని క్షణంలో చేయలేవు, పిండిని క్షణంలో కలపలేవు. ಆದ್ರೆ ಆ ಮಾಡಿದಂತ ಅಡಿಗೆ ತ್ವರೆಯಾಗಿ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಆಗೋದಿಲ್ಲ, ಅಥವಾ ಹಿಟ್ಟು ತ್ವರೆಗೆ ಕಲಸೋದಕ್ಕಾಗಿ ಆಗೋದಿಲ್ಲ. అది సమయం పడుతుంది, ಸಮಯ
ನಡೀತದೆ. పౌలుకే సమయం పట్టింది. ಪೌಲನಿಗೆ ಸಮಯ ಹಿಡಿದಿದೆ. ఆయన అంటున్నాడు నేను గురి వైపు పరిగెడుతున్నాను అంటున్నాడు. ಆತನು ಹೇಳ್ತಾನೆ ನಾನು ಗುರಿಯ ಕಡೆಗೆ ಓಡ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. అంత సేవ చేసి అన్నిసార్లు పరలోకానికి పోయి ಅಷ್ಟು ಕೆಲಸ ಮಾಡಿ ಅಷ್ಟು ಸೇವೆ ಮಾಡಿ ಅಷ್ಟು ಸಾರಿ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗಿ అన్ని దెబ్బలు తిని అన్ని దర్శనాలు పొంది ಅಷ್ಟು ಪೆಟ್ಟುಗಳು ತಿಂದು ಅಷ್ಟು ದರ್ಶನಗಳನ್ನು ಹೊಂದಿ అన్ని కృపావరాలుండి అన్ని లేఖనాలు రాసి ಅಷ್ಟು కృపావరಗಳು ఇದ್ದು అಷ್ಟು లేఖಗಳು ಬರೆದು అంతగా నమ్మకంగా జీవించి పరిశుద్ధత కాపాడుకొని ಅಷ್ಟು ನಂಬಿಕಸ್ಥನಾಗಿ ಜೀವಿಸಿ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಂಡು ఆయన అంటాడు ఇంకా నేను కలపబడుతున్నాను. ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಇನ್ನೂ ನಾನು ಕಲಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. నిరుత్సాహపడొద్దు. ನಿರುತ್ಸಾಹ ಪಡಬೇಡ್ರಿ. నువ్వు ఎక్కడికి వచ్చావు అది కాదు లెక్క. ನೀನು ಎಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ಯಾ ಅದು ಅಲ್ಲ ಲೆಕ್ಕ. నువ్వు సతతము కలపబడుతున్నావా లేదా అది లెక్క. ನೀ ಸತತವಾಗಿ ಕಲಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆಯಲ್ಲ ಅದು ಲೆక్క. ఈ రోజు రోజుకింత ప్రతి క్షణంలో యేసే కలుస్తున్నాడా నీ లోపల. ಈ ಪ್ರತಿರೋಜು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಿನ್ನಲ್ಲಿ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾರಾ. ప్రతిదినం యేసే నీలో కలుస్తా ఉంటున్నాడా. ప్రతిదిన యేసే నిన్ನಲ್ಲಿ కలుస్తా ఇದ್ದಾరా. ప్రతి సందర్భంలో యేసయ్య కొంచెమన్నా తన స్వభావాన్ని కలుపుతున్నాడా. ప్రతిదిన యేసయ్య తన ಸ್ವರೂಪವನ್ನು ಸ್ವಲ್ಪ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾರಾ. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించొద్దు. ನೀನ್ ఎಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಡ. నువ్వేం అయిపోవాలో ఆలోచించొద్దు. ನೀನ್ ಏನ್ ಆಗ್ಬೇಕು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಡ. నువ్వేం చెయ్యాలో ఆలోచించొద్దు. ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಡ. క్రీస్తు నీలో కలుస్తున్నాడో లేదో ఆలోచించు. క్రీస్తును నిన్ನಲ್ಲಿ కలుస్తా ఇದ್ದಾనా ಇಲ್ಲ ಆಲೋಚಿಸು. ఈ ఒక్క పని గనుక నువ్వు జాగ్రత్తగా ఉంటే మిగిలిన వాటి స్థానాల్లో పడతాయి. ಈ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ಜಾಗೃತಿ ಆಗಿದ್ದರೆ ಉಳಿದಂತ ಎಲ್ಲವುಗಳು ಸರಿಯಾಗಿ ಆಗ್ತವೆ. మూడోది ఆమె చేస్తా వచ్చిన పని ఏంటంటే ಮೂರನೇದಾಗಿ ಆಕೆ ಮಾಡ್ತಿರುವಂತ ಕೆಲಸ ಏನಂದ್ರೆ 33వ వచనము 33ನೇ ವಚನ చివరి భాగంలో ఉంటది. and mixed it into a large amount of flour until it worked all through the dough. ಕೊನೆ ಭಾಗದಲ್ಲಿ ಇರ್ತದೆ. ಅದನ್ನು ಒಬ್ಬ ಹೆಂಗಸು ತಕೊಂಡು 3 ಸೇರು ಹಿಟ್ಟಿನಲ್ಲಿ ಕಲಸಿಡಲು ಆ ಹಿಟ್ಟೆಲ್ಲ ಹುಳಿಯಾಯಿತು. ఇక్కడ చూస్తా వచ్చినట్లయితే ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಬಂದಿದೆ ఆ పిండి అంతా అనే మాటతో అంతమవుతుంది. ಆ ಹಿಟ್ಟೆಲ್ಲ ಎನ್ನುವಂತ ಮಾತಿನಿಂದ ಅದು ಮುಗಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఇదే ఉపమానము. ಇದೇ ಉಪಮಾನ. మొదలు పెట్టింది కొంచెముతో ಶುರು ಮಾಡಿದಂತದ್ದು ಸ್ವಲ್ಪದಿಂದ. పరలోక రాజ్యం అంటే ఏంటి తెలుసా. ಪರಲೋಕ ರಾಜ್ಯ ಅಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತಾ. చివరికి వచ్చేసేటప్పటికి పూర్తి మార్పు. ಕೊನೆಯದಾಗಿ ಬರೋದಾದ್ರೆ పరిపూర్ణవంత మార్పాటు. దాంట్లో పిండిలాగా ఏమీ లేదు, మొత్తం పులిపిండి అయిపోయింది. ಇವಾಗ ಅದರ ಹಿಟ್ಟು ಅನ್ನೋಂಥದ್ದು ಏನಿಲ್ಲ, ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಅದು ಹುಳಿ ಹಿಟ್ಟಾಗಿ ಹೋಗಿದೆ. ఇక అసలు నీకు పొడి పిండి కనపడట్లేదు. ಅಲ್ಲಿ ಹಿಟ್ಟಾಗಿ ಇಲ್ಲ, అది పూర్తిగా కలిసిపోయింది. ಅದು ಪೂರ್ತಿಯಾಗಿ ಕಲಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఇదే ప్రభు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుతున్నాడు. ఇదే కర్తను నన్నింద నిన్నింద కోరుతా ఇದ್ದಾರೆ. ఎజెకియల్ 47లో ఎప్పుడైతే ప్రవక్తను నడిపించడం మొదలు పెట్టారో, ఎజెకియలు 47ನೇ అధ్యాయದಲ್ಲಿ ಯಾವಾಗಾದ್ರೆ ಆ ಪ್ರವಾದಿಯನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೋ, మొదటి అనుభవంలో కేవలం చీలమండలం వరకే కేవలం ఆ పాదాలు పెట్టే అంత వరకే నీళ్ళు వచ్చాయి. ಮೊದಲನೇ ಹಂತದಲ್ಲಿ ಕೇವಲ ಪಾದ ಇಡುವ ಮಟ್ಟಿಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲಿ ನೀರು ಬಂದಿವೆ. 2003లో చూస్తా వచ్చినట్లయితే మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చాయి. 2-3ನೇ ಭಾಗದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಬಂದಿದ್ರೆ ಮೊಳಕಾಲಿನವರೆಗೆ ನೀರು ಬಂದಿದೆ. 3వ భాగంలో చూస్తా వచ్చినట్లయితే వారి యొక్క నడుము వరకు వస్తా వచ్చాయి. 3ನೇ ಭಾಗದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಬಂದಿದೆ ಅಂದ್ರೆ ಆ ಸೊಂಟದ ಮಟ್ಟಿಗೂ ನೀರು ಬಂದಿವೆ. ఆ తర్వాత చూస్తా వచ్చినట్లయితే ಅದಾದ್ಮೇಲೆ ನೋಡ್ತಾ ಬಂದಿದೆ ಆದ್ರೆ లేనంత విస్తారమైన సముద్రం లాగా మారిపోతా వచ్చింది. ಅದು ಈ ಜಾಡದಕ್ಕಾಗಿ ಆಗದೇ ಇರುವಂತ ವಿಸ್ತಾರವಾದಂತ ಸಮುದ್ರ ಉಪಾಧಿಯಲ್ಲಿ ಮಾರ್ಪಟ್ಟಿದೆ. ఇదే పరలోక రాజ్యం అంటే. ఇదే పరలోక ರಾಜ್ಯ ಅಂದ್ರೆ నీ కాళ్ళ నుంచి మార్చడం మొదలు పెడతాడు. ನಿನ್ನ ಕಾಲಿನಿಂದ ಮಾರ್ಪಡಿಸುವಂತದ್ದು ಆತನು ಶುರು ಮಾಡ್ತಾರೆ. నెమ్మదిగా నీ మోకాళ్ళ జీవితం మారుస్తాడు. నెమ్మదిಯಾಗಿ ನಿನ್ನ ಮೊಳಕಾಲಿನ ಜೀವಿತಾನ್ನು ಮಾರ್ಪಡಿಸ್ತಾರೆ. ఆ తర్వాత నెమ్మదిగా నీ పని జీవితాన్ని మారుస్తాడు. ಅದು ಆದ್ಮೇಲೆ ನೆಮ್ಮದಿಯಾಗಿ ನಿನ್ನ ಕೆಲಸ ಜೀವಿತಾನ್ನು ಮಾರ್ಪಡಿಸ್ತಾರೆ. ఆ తర్వాత నీ ఆలోచనను మారుస్తాడు. ಅದಾದ್ಮೇಲೆ ನಿನ್ನ ಆಲೋಚನೆಯನ್ನು నీ ಮಾರ್ಪಡಿಸ್ತಾರೆ. అలవాట్లను మారుస్తాడు. ನಿನ್ನ ಗುಣಗಳನ್ನು ಮಾರ್ಪಡಿಸ್ತಾರೆ. ఒక రోజు వస్తుంది, ಒಂದು ದಿನ ಬರ್ತದೆ. త్వరగా వస్తుందో ఆలస్యంగా వస్తుందో తెలీదు. ಅದು ತ್ವರೆಯಾಗಿ ಬರ್ತದೋ ತಡವಾಗಿ ಬರ್ತದೋ ಗೊತ್ತಿಲ್ಲ. నీ లోపల పూర్తిగా ఆయన నిన్ను మార్చేస్తాడు. ನಿನ್ನ ಒಳಗಡೆ ಆತನು పూర్తిಯಾಗಿ ನಿನ್ನನ್ನು ಮಾರ್ಪಡಿಸ್ತಾರೆ. ఆ రోజు మనం కూడా అనగలము. ಆ ದಿನ ನಾವು ಕೂಡ ಅನ್ಬಹುದು. ప్రతి అవయవం గురించి మాట చెప్పగలవు. ಪ್ರತಿ ಒಂದು ಅಂಗಗಳ ಕುರಿತು ಈ ಮಾತಾಡಬಹುದು. పౌలు ఒక్కటేసారి మొత్తం అవయాలు కలిపి చెప్పాడు. పౌలను ಒಂದೇ ಸಾರಿ ಎಲ್ಲಾ ಅಂಗಗಳ ಕುರಿತು ಕಲಿಸಿ ಹೇಳಿದ್ದಾರೆ. జీవించువాడు నేను కాదు క్రీస్తునే ಅಂತ జీవిస్తున్నాడు. ಜೀವಿಸುವಂತದ್ದು ನಾನಲ್ಲ, ನಾನಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನೇ ಜೀವಿಸಿದ್ದಾರೆ. ప్రభు నీతో పని చేసే కొద్ది ಕರ್ತನ ಜೊತೆ ಕೆಲಸ ಮಾಡೋದು ప్రతి అవయవం గురించి మాట చెప్పగలవు. ಪ್ರತಿ ಒಂದು ಅಂಗಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಮಾತಾಡಬಹುದು. చూసేది నా కళ్ళు కాదు క్రీస్తు కళ్ళు నాలోంచి చూస్తున్నాయి. ನೋಡುವಂತದ್ದು ನಾನಲ್ಲ, ಕ್ರಿಸ್ತನ ಕಣ್ಣು ನನ್ನಿಂದ ನೋಡ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ. చేసేది నా చేతులు కాదు క్రీస్తు చేతులు నాలో పనిచేస్తున్నాయి. ಮಾಡುವಂತದ್ದು ನನ್ನ ಕೈಗಳಲ್ಲ, ಕ್ರಿಸ್ತನ ಕೈಗಳು ನನ್ನಲ್ಲಿ
ಕುರಿತು ಕೆಲಸ ಮಾಡ್ತಿದೆ. మాట్లాడేది నా నాలుక కాదు, క్రీస్తు నాలుక నాలో మాట్లాడుతుంది. ಮಾತಾಡುವಂತದ್ದು ನಾನಲ್ಲ, ಕ್ರಿಸ್ತನ ನಾಲಿಗೆ ನನ್ನಿಂದ ಮಾತಾಡ್ತಾ ಇದೆ. అనుకునేది నా ఆలోచన కాదు, క్రీస్తు ఆలోచన నాలో పనిచేస్తా ఉంది. ಅನ್ಕೊಳ್ಳುವಂತದ್ದು ನನ್ನ ಆಲೋಚನೆ ಅಲ್ಲ, ಕ್ರಿಸ್ತನ ಆಲೋಚನೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೆ. కోరుకునేది నా హృదయం కాదు, క్రీస్తు హృదయం నాలో కోరుకుంటా ఉంది. ಕೋರ್ಕೊಳ್ಳುವಂತದ್ದು ನನ್ನ ಹೃದಯ ಅಲ್ಲ, ಕ್ರಿಸ್ತನ ಹೃದಯ ನನ್ನಿಂದ ಕೋರ್ಕೊಳ್ತಾ ಇದೆ. నడిచేది నా కాలు కాదు, క్రీస్తు కాలు నాలో నడుస్తున్నాయి. ನಡೆಯುವಂತದ್ದು ನನ್ನ ಕಾಲಲ್ಲ, ಕ್ರಿಸ್ತನ ಕಾಲುಗಳು ನನ್ನಲ್ಲಿದ್ದು ನಡೀತಾ ಇವೆ. ఎంత అద్భుతమైన జీవితము, ಎಷ್ಟು ಅದ್ಭುತವಾದಂತ ಜೀವಿತ. ఆ తర్వాత అంటాడు, ಅದಾದ್ಮೇಲೆ ಹೇಳ್ತಾನೆ, నేను శరీరం అందు జీవించే జీవితము, ಇವಾಗ ನಾನು ಶರೀರದಲ್ಲಿ ಜೀವಿಸುವಂತದ್ದು ಜೀವಿತ, నన్ను ప్రేమించి నన్ను ప్ರೀತಿಸಿ నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న వాని అందరి విశ్వాసమును బట్టి జీవిస్తా ఉంటున్నాను. ನನಗಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಂತ ಆತನ ಕಾರಣದಿಂದ ನಾನು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఆయన మీద విశ్వాసమును బట్టి జీవిస్తా ఉంటున్నాను. ಆತನ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ ಇಟ್ಟು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఈ మాట ప్రతి అవయవం గురించి చెప్పగలిగి ఉండాలి. ಈ ಮಾತು ಪ್ರತಿಯೊಂದು ಶರೀರದ ಪ್ರತಿಯೊಂದು ಅಂಗಗಳ ಕುರಿತು ಮಾತು ಹೇಳ್ಬೋದು. నా కళ్ళు ఆయన యందు విశ్వాసం బట్టి చూస్తున్నాయి. ನನ್ನ ಕಣ್ಣು ಆತನ ವಿಶ್ವಾಸದಿಂದ ನೋಡ್ತಾ ಇವೆ. నా నోరు ఆయన యందు విశ్వాసం బట్టి మాట్లాడుతుంది. ನನ್ನ ಬಾಯಿ ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಬಿಟ್ಟು ಮಾತಾಡ್ತಾ ಇದೆ. నా చేతులు ఆయన యందు విశ్వాసం బట్టి పనిచేస్తున్నాయి. ನನ್ನ ಕೈಗಳು ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಬಿಟ್ಟು ಕೆಲಸಗಳು ಮಾಡ್ತವೆ. నా కాళ్ళు ఆయన యందు విశ్వాసం బట్టి నడుస్తున్నాయి. ನನ್ನ ಕಾಲುಗಳು ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಬಿಟ್ಟು ನಡೀತಾ ಇವೆ. ఇది ప్రతి అవయవం గురించి ఒకే రోజులో చెప్పలేవు. ಇದು ಪ್ರತಿಯೊಂದು ಅಂಗಗಳ ಕುರಿತು ಒಂದೇ ದಿನ ಹೇಳಲಾರಿ. యోసేపు ఒకే రోజు పారిపోలేకపోయాడు. ಯೋಸೇಫನು ಒಂದೇ ದಿನ ಓಡಿ ಹೋಗೋದಕ್ಕಾಗಿಲ್ಲ. యోసేపుకి శోధన ఆ రోజు వచ్చింది కాదు. ಯೋಸೇಫನಿಗೆ ಶೋಧನೆ ಆ ದಿನ ಬಂದಂತದಲ್ಲ, ఎన్నో దినాల నుంచి శోధన వస్తుంది. ಎಷ್ಟೋ ದಿನಗಳಿಂದ ಶೋಧನೆ ಬರ್ತಾ ಇದೆ. అయితే ఒక రోజు ఆ అంతస్తు వచ్చింది. ಆದ್ರೆ ಒಂದು ದಿನ ಆ ಅಂತಸ್ತು ಬಂದಿದೆ. ఎన్నో దినాలు నడిచిన తర్వాత, ಎಷ್ಟೋ ದಿನ ನಡೀದ ಮೇಲೆ, ఎన్నో దినాలు తన కళ్ళ మీద ఈ క్రీస్తు అధికారం పనిచేసిన తర్వాత, ಎಷ್ಟೋ ದಿನ ಆತನ ಕಣ್ಣಿನ ಮೇಲೆ ಕ್ರಿಸ್ತನ ಅಧಿಕಾರ ಕೆಲಸ ಮಾಡಿದ ಮೇಲೆ, ఎన్నో దినాలు తన మనస్సు మీద క్రీస్తు అధికారం పనిచేసిన తర్వాత, ಎಷ್ಟೋ ದಿನಗಳು ಕ್ರಿಸ್ತನ ಅಧಿಕಾರ ಆತನ ಮನಸ್ಸಿನ ಮೇಲೆ ಅಧಿಕಾರ ನಡೆಸಿದಕ್ಕಾಗಿ, ఎన్నో దినాలు క్రీస్తు పరిశుద్ధత ఆయన హృదయంలో పనిచేసిన తర్వాత, ಎಷ್ಟೋ ದಿನಗಳು ಕ್ರಿಸ್ತನ ಪರಿಶುದ್ಧತೆ ಆತನ ಹೃದಯದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡದ ಕಾರಣ, ఎన్నో దినాలు క్రీస్తు శక్తి తన చేతుల్లో పనిచేసిన తర్వాత, ಎಷ್ಟೋ ದಿನಗಳು ಕ್ರಿಸ್ತನ ಶಕ್ತಿ ತನ್ನ ಕೈಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದ ಕಾರಣ, ఎప్పుడైతే ఎన్నో దినాలు ఈ తన కంటితో తన నోటితో ఈ పాపం నుంచి క్రీస్తు శక్తి తను తప్పిస్తా వచ్చిందో, ಎಷ್ಟೋ ದಿನಗಳು ತನ್ನ ಬಾಯಿಂದ ತನ್ನ ಕಣ್ಣಿನಿಂದ ಕ್ರಿಸ್ತನ ಶಕ್ತಿಯಿಂದ ಆತನಿಗೆ ತಪ್ಪಿಸೋ ಬಂತು. ఒక రోజు వచ్చింది, ಒಂದು ದಿನ ಬಂದಿದೆ, ఆమె వచ్చి పట్టుకుంది, ಆಕೆ ಬಂದು ಹಿಡ್ಕೊಂಡಿದ್ದಾಳೆ. ఆ రోజు క్రీస్తు బలము ఆయన కాళ్ళను పరిగెత్తేటట్టు చేసింది. ಆ ದಿನ ಕ್ರಿಸ್ತನ ಬಲ ಆತನ ಕಾಲುಗಳಿಗೆ ಅಲ್ಲಿಂದ ಓಡಿ ಹೋಗುವಂತೆ ಮಾಡಿದೆ. అది ఒకే రోజు రాలేదు, ಅದು ಒಂದೇ ದಿನ ಬಂದಿಲ್ಲ. ఫస్ట్ టైం మొదటిసారి ఆమె శోధించినప్పుడు పారిపోలేకపోయాడు. ಮೊದಲನೇ ಸಾರಿ ಆಕೆ ಶೋಧಿಸಿದಾಗ ಆತನು ಓಡಿ ಹೋಗಲಾರದೆ ಇದ್ದನು. పారిపోవాల్సిన అవసరం కూడా రాలేదు. ಓಡಿ ಹೋಗಬೇಕಾದಂತ ಅವಸರ ಕೂಡ ಅಲ್ಲಿ ಇದ್ದಿಲ್ಲ. అంతటి స్థితి కూడా ఆయన దగ్గర లేదప్పుడు. ಅಷ್ಟು ಸ್ಥಿತಿ ಕೂಡ ಆತನ ಹತ್ರ ಅಲ್ಲಿ ಇಲ್ಲ. కానీ అంచెలంచెలుగా ప్రభు తన్ని పెంచాడు. ಆದ್ರೆ ಹಂತ ಹಂತವಾಗಿ ಕ್ರಿಸ್ತನು ಆತನನ್ನು ಬೆಳೆಸಿದ್ದಾರೆ. అంచెలంచెలుగా పోతిఫర్ తన అధికారాన్ని పెంచాడు. ಹಂತ ಹಂತವಾಗಿ ಪೋತಿಫರನು ಆತನ ಅಧಿಕಾರವನ್ನು ಬೆಳೆಸಿದ್ದಾರೆ, ఆయన పని పెంచాడు, ಆತನ ಕೆಲಸ ಬೆಳೆಸಿದ್ದಾರೆ. వీటిలన్నిటికంటే ప్రాముఖ్యంగా అంచెలంచెలుగా యేసయ్య తన పనిని పెంచాడు. ಇದಕ್ಕೆಲ್ಲಕ್ಕಿಂತ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ದೇವರು ಹಂತ ಹಂತವಾಗಿ ಆತನ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಬೆಳೆಸಿದ್ದಾರೆ. ఆయన పనిని పెంచుతా వచ్చాడు. ಆತನ ಕೆಲಸವನ್ನು ಬೆಳೆಸ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. యోసేపు దగ్గరికి వస్తే, ಇವಾಗ ಯೋಸೇಫನ ಹತ್ರ ಬಂದ್ರೆ, మెదడులో పోతిఫర్ భార్య మీద ఒక్క ఆలోచన కూడా లేదు. ಮೆದುಳಿನಲ್ಲಿ ಪೋತಿಫರನ ಹೆಂಡತಿ ಕುರಿತು ಒಂದು ಆಲೋಚನೆ ಕೂಡ ಇಲ್ಲ. క్రీస్తు పని చేశాడు. ಕ್ರಿಸ್ತನು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. కళ్ళల్లో కామం గురించి ఒక ఆలోచన కూడా లేదు. క్రీస్తు పని చేశాడు. ಕಣ್ಣಿನಲ್ಲಿ ಆ ಕಾಮದ ಆಲೋಚನೆ ಒಂದೂ ಇಲ್ಲ. ಕ್ರಿಸ್ತನು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. అశుద్ధమైన మాట, అనవసరమైన జవాబు ఒకటి కూడా తన నోట్లో లేదు. క్రీస్తు పని చేశాడు. ಅಶುದ್ಧವಾದಂತ ಮಾತು, ಅನವಸರವಾದಂತ ಮಾತು ಒಂದು ಕೂಡ ಇಲ್ಲಾರ್ದೆ ಕ್ರಿಸ್ತನು ಆತನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ఆయన చేతులతో తన అవయాల్ని పట్టుకోకుండా ఈ చేతులను క్రీస్తు పనిచేశాడు. ಈ ಆತನ ಕೈಯಿಂದ ಆಕೆ ಅಂಗಗಳನ್ನು ಮುಟ್ಟಲಾರದೆ ಕ್ರಿಸ್ತನ ಅವನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ఆయన హృదయంలో ఆమె మీద కోరిక లేకుండా క్రీస్తు హృదయంలో పనిచేశాడు. ಆತನಲ್ಲಿ ಆಕೆ ವಿಷಯದಲ್ಲಿ ಕೋರಿಕೆ ಇರಲಾರದೆ ಕ್ರಿಸ್ತನ ಶಕ್ತಿ ಆತನ ಕೆಲಸ ಮಾಡಿದೆ. ఒక రోజు వచ్చింది, ಒಂದು ದಿನ ಬಂದಿದೆ, ఆయన కాళ్ళల్లో క్రీస్తు శక్తి పనిచేసింది. ಆತನ ಕಾಲಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನ ಶಕ್ತಿ ಕೆಲಸ ಮಾಡಿದೆ. పారిపోయాడు, ಅಲ್ಲಿಂದ ಓಡಿ ಹೋಗಿದ್ದಾನೆ. జీవితంలో మరణం వచ్చింది తప్ప పోతిఫర్ ఇంట్లో మళ్ళీ కాలు పెట్టలేదు. ಜೀವಿತದಲ್ಲಿ ಮರಣ ಬಂದಿದೆ, ಆದ್ರೆ ಪೋಟಿಫರನ ಮನೆಯಲ್ಲಿ ಕಾಡ್ಲಿಲ್ಲ. ఎందుకు అనంటే ಯಾದಕ್ಕಾಗಿ తన శక్తితో పరిగెత్తలేదు, ತನ್ನ ಶಕ್ತಿಯಿಂದ ಓಡ್ಲಿಲ್ಲ. నిదానంగా
నిదానముగా ప్రభు చేస్తా వచ్చిన పని, ನಿಧಾನವಾಗಿ ಕರ್ತನು ಮಾಡಿದಂತ ಕೆಲಸ, నిదానముగా ప్రభు చేస్తా వచ్చిన పని, ನಿಧಾನವಾಗಿ ಕರ್ತನು ಮಾಡಿರುವಂತ ಕೆಲಸ, మెదడుతో ఆరంభమైన ఈ పని ಮೆದುಳಿನಿಂದ ಆರಂಭವಾದಂತ ಈ ಕೆಲಸ ఇప్పుడు నిదానంగా కాళ్ళ వరకు వచ్చేసింది. ಇದು ಇವಾಗ ನಿಧಾನವಾಗಿ ಕಾಲಿನವರೆಗೆ ఆ ಬಂದಿದೆ. రోజు యోసేపు ఏమనగలదు తెలుసా? ಆ ದಿನ ಯೋಸೇಫನು ಏನ್ ಹೇಳ್ಬೋದು ಗೊತ್ತಾ? పారిపోయేది నేను కాదు, ಓಡಿ ಹೋದಂತದ್ದು ನಾನಲ್ಲ, నాలో ఉంటున్న క్రీస్తు నైజమే నన్ను పరిగెత్తిస్తా ఉంది. ನನ್ನಲ್ಲಿರುವಂತ ಕ್ರಿಸ್ತನ ನೈಜವೇ ನನ್ನನ್ನು ಓಡಿಸ್ತಾ ಬಂದಿದೆ. ప్రభు మొదలు పెట్టినప్పుడు యోసేపు చాలా చెడు వార్తలు చెప్పేవాడు. ಕರ್ತನು ಆತನಲ್ಲಿ ಕೆಲಸ తన పని మొదలు పెట్టినప్పుడు, ತನ್ನ ಕೆಲಸ ಶುರು ಮಾಡಿದಾಗ ఈయన తన అన్నల గురించి ఏదేదో మాటలు చెప్పేవాడు. ಈತನು ತನ್ನ ಅಣ್ಣವರ ಕುರಿತು ಏನೇನೋ ಮಾತು ಹೇಳುವಂತವನು, కొండాలు చెప్పేవాడు. ಈತನು ಚಾಡಿ ಹೇಳುವಂತವನು. అక్కడితో మొదలుపెట్టి ಅಲ್ಲಿಂದ ಶುರು ಮಾಡಿ ఎక్కడి వరకు తెచ్చాడంటే ಎಲ್ಲಿವರೆಗೂ ತಂದಿದ್ದಾನೆಂದ್ರೆ ప్రతి అవయంలో ఇప్పుడు క్రీస్తు పనిచేస్తున్నాడు. ಪ್ರತಿಯೊಂದು ಅಂಗದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನು ಇವಾಗ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ధైర్యం తెచ్చుకో, ಧೈರ್ಯ ತೆಗೆದುಕೊಳ್ಳಿ, సమయం పడుతుందేమో, ಸಮಯ ಹಿಡಿತದೇನೋ, కానీ నీ లోపల ప్రతి కణంలో ఆయన పనిచేస్తాడు. ಆದ್ರೆ ನಿನ್ನ ಒಳಗಡೆ ಕಣದಲ್ಲಿ ಕೂಡ ಆತನ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. 3 విషయాలు నీ ముందు ప్రభు పెడతా ఉంటున్నాడు. 3 ವಿಷಯಗಳು ಪ್ರಭು ನಿನ್ನ ಮುಂದೆ ಇಡ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. మొట్టమొదటిది, ಮೊದಲನೇದು ఆయన కోరుకున్నాడు కాబట్టి మనం ఇట్లున్నాము. ಆತನು ಕೋರ್ಕೊಂಡದ ಕಾರಣದಿಂದ ನಾವು ಈ ರೀತಿಯಾಗಿದ್ದೇವೆ. రెండవది, ಎರಡನೇದಾಗಿ ఆయన కొంచెముతో మొదలు పెడతాడు. ಆತನು ಸ್ವಲ್ಪದಿಂದ ಆತನು ಶುರು ಮಾಡ್ತಾರೆ. రోజుకింత మారుస్తా ఉంటాడు. ಪ್ರತಿರೋಜು ಇಷ್ಟು ಮಾರ್ಪಡಿಸ್ತಾ ಇರ್ತಾರೆ. మూడవది, ಮೂರನೇದಾಗಿ ఒక రోజు వస్తుంది, ಒಂದು ದಿನ ಬರ್ತದೆ, మనం పూర్తిగా ఆయనలాగా అయిపోతాము. ನಾವು పూర్తిಯಾಗಿ ఆತನ ಹಾಗೆ ఇదే ಮಾರ್ಪಡ್ತೇವೆ. కదా పరలోక రాజ్యం అంటే. ఇదే ಅಲ್ಲ పరಲೋಕ ರಾಜ್ಯ ಅಂದ್ರೆ తినడం కాదు, తాగడం కాదు, ಉಣ್ಣಂತದ್ದು ಕುಡಿಯುವಂತದಲ್ಲ. ఇది పరలోక రాజ్యం కాదు. ಇದು ಪರಲೋಕ ರಾಜ್ಯ ಅಲ್ಲ. తిరగడం కాదు, సంపాదించడం కాదు, ತಿರುಗುವಂತದಲ್ಲ, ಸಂಪಾದಿಸುವಂತದಲ್ಲ. ఏదో చేయడము లేకపోతే ఏదో సాధించడము కాదు. ಕೈ ಏನೋ ಮಾಡುವಂತದ್ದು ಅಥವಾ ಯಾವುದೋ ಸಾಧಿಸುವಂತದಲ್ಲ. ఎక్కడికో వెళ్ళడము ఏదో తీసుకొని రావడం కాదు. ಎಲ್ಲಿಗೆ ಹೋಗುವಂತದ್ದು ಏನೋ ತೆಗೆದುಕೊಂಡು ಬರುವಂತದಲ್ಲ. లెక్కకు వచ్చేది ఒకటే, ಲೆಕ್ಕಕ್ಕೆ ಬರುವಂತದ್ದು ಒಂದೇ. ఆయన నీ లోపల నిన్ను మార్చగలిగాడా? ಆತನು ನಿನ್ನ ಒಳಗಡೆ ನಿನ್ನನ್ನು ಮಾರ್ಪಡಿಸಿದ್ದಾರ? దేవుడు అలాంటి అనుభవం దయచేను గాక. ದೇವರಂತ ಅನುಭವ ನಮಗೆ ದಯಪಾಲಿಸಿ. ప్రార్థన చేసుకుందాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మహాప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉపమానం బట్టి నీకు వందనాలయ్యా. నాతో మాట్లాడు, మాతో మాట్లాడు. నువ్వు కోరుకున్నందుకే మేము ఇట్లున్నాం. నువ్వు కోరుకోకపోతే మేము ఏం చేయగలమయ్యా? నువ్వు కోరుకోవడానికి మేము ఏం చేయగలమయ్యా? నువ్వు కోరుకునేటట్టు మమ్మల్ని మేము ఏం చేసుకోగలమయ్యా? ఏమీ చేసుకోలేనప్పటికీ నువ్వు కోరుకున్నావు, నువ్వు పిలిచావు, నువ్వు ప్రత్యేకపరిచావు అయ్యా. నీ ప్రేమను బట్టి వందన స్తుతులు. నీ కోరికపై మేము కట్టడానికి, నువ్వు కలిపే కొలది కలవడానికి, నువ్వు మార్చే కొలది మారడానికి, నువ్వు నిలబెట్టే కొలది నిలబడ్డానికి, నువ్వు ఏమి చేసే కొలది అది చేయడానికి దేవా మేము నిలబడ్డానికి సాధ్యం. నువ్వు పంపే కొలది వెళ్ళడానికి, నువ్వు నిలిపే కొలది నిలబడ్డానికి, నువ్వు అనుగ్రహించే కొలది పొందడానికి నేర్పిస్తున్నామని దేవా నీ ప్రజల కుటుంబాలు దీవించి బలపరుస్తున్నాం. ఈ ఉపమానం యొక్క పరమార్థంలోనికి మమ్మల్ని తీసుకొని వస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుని ఘనమైన శ్రేయస్కరమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని కన్య సహవాసం చేరేసిన మనకి సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడేయుడును గాక, ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. దయమాడి ప్రకటనಗಳನ್ನು ಗಮನಿಸ್ರಿ. ప్రతి మంగళవారము గురువారము ఉదయకాలం 6 గంటలకి మందిరావరణంలో సంఘ ప్రార్థన బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రతి మంగళవాರ ಗುರುವಾರ ಮುಂಜಾನೆ 6 ರಿಂದ 7 ಗಂಟೆವರೆಗೂ ಸಭೆಯಲ್ಲಿ ಸಭೆ ಪ್ರಾರ್ಥನೆ ಹಾಗೂ ಬೈಬಲ್ ಅಧ್ಯಯನ ನಡೀತದೆ. ಮಂದಿರ ಪರಿಚಯ ಕೊరకు ಪ್ರಾರ್ಥನೆ ಸಭೆಯ ಸೇವೆಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್.